కొంతమంది ఏంటంటే సినిమాల్లో ఇలా హీరో వచ్చేసి హీరోయిన్ని మొత్తం ఇలా సక్ చేసి బయటకు వదిలేస్తూ ఉంటాడు. ఇది ట్రూ? నో, అది వర్కౌట్ అవ్వదండి. లెట్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంజెక్షన్ ఉంది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను ఇంజెక్షన్ తీసుకున్నాను, టేటీ తీసుకున్నాను, టెటనస్ తీసుకున్నాను. సో నీడిల్ లోపల పంపిస్తారు, పంపించి మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన వెంటనే, పంప్ చేసిన వెంటనే తనని మళ్ళీ నేను మైండ్ చేంజ్ చేసుకున్నాను, అది మెడిసిన్ బయటకు తీయమంటే తీయగలుగుతారా? తెలియదు. సేమ్ ప్రిన్సిపల్. ఓకే, అంటే వన్స్ ఇంజెక్టెడ్ కెనాట్ కమ్ బ్యాక్. డైల్యూట్ అవుతుంది కదా, డైల్యూట్ అవుతుంది అది. సో దాన్ని కౌంటర్ డోస్, ఇది యాంటీవెనమ్ అవుతుంది, దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్ చూపించేటప్పుడు ఏదో ఇలా మూసిపెట్టి తీసేసాడంటే సినిమాలో అవుతుందేమో కానీ రియల్ లైఫ్లో కాదు. సో ఇలాంటి ఎవరు కూడా ప్రయత్నించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో అది చేయడం వల్ల ఇంకా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కూడా. అవునా? సో ఇట్స్ పాము కరిచిందని చెప్పారంటే మనం ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనం తీసుకునే స్టిల్గా మనం ఉంటాం, అది ప్యానిక్లో బైట్ చేస్తుంది. మనం ప్యానిక్లో కరిచిన వెంటనే మనం మూవ్ చేస్తాం, రిఫ్లెక్సెస్ ఏమైనా గుచ్చుకుందంటే ఇమీడియట్లీ పుల్ చేస్తాం. ఆ టైప్లో లోపలే కాకుండా పైన కూడా వెనం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సెకండ్ పర్సన్ ఎవరైనా వచ్చి సక్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పండి, మన గమ్స్ లో లాసరేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి, బ్రష్ చేసేటప్పుడు కూడా మనకి బ్లీడింగ్ అవుతుంది కదా. సో ఈ వెనం అక్కడ లోపలికి వెళ్ళింది అనుకోండి, సెకండ్ పర్సన్ కూడా అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్. 1+1 ఆఫర్ అయిపోద్ది అక్కడ. అవును. సో ఇవన్నీ ప్రాక్టికల్లీ వర్కౌట్ అవ్వవు. సో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏమన్నా కట్టడం ఇవన్నీ కూడా చేయకూడదు. సో లెట్స్ కట్టు కడితే ఏమవుతుంది చెప్పంటే ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ ఫ్లో ఉండదు. సో టిష్యూ ఇక్కడ ఈ లింబ్ పాడైపోతుంది, చచ్చిపోతుంది. ఇప్పుడైనా సరే నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టాను అనుకుందాం, జస్ట్ ఇక్కడ రెస్ట్రిక్ట్ చేస్తే. ఐ గెస్ కొన్ని చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఐఎమ్ నాట్ ష్యూర్, చదువుకున్నప్పుడు అయితే ఎక్కడో చూసానండి, పాము కాటేస్తే ముందు కడగాలి, లేకపోతే కడగడం అని చెప్పంటే రబ్ చేయకూడదు, రన్నింగ్ వాటర్ తో వాష్ చేసి సరిపోతుంది. ఎందుకంటే పైన లోకల్ ఏరియాలో పైన ఏదైతే వెనం ఉంటుంది ఇందాక చెప్పాను కదా, అటువంటిది కూడా వాష్ అవుట్ అయిపోతుంది. జస్ట్ రబ్ చేయకూడదు, జస్ట్ వాష్ చేసి వదిలేయడమే. ఓకే, సో వాష్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువ మూవ్మెంట్ ఇవ్వకుండా ఉంచాలి. ఎక్కడైతే పార్ట్ కలిగిందో అది కరిచిందో జస్ట్ కామ్గా ఉండండి. ఈవెన్ ఒకరు కాలు మీద కరిచిందని చెప్పిన వాక్ చేయడం కానీ ఇవన్నీ చేయదు, అక్కడ చెప్పినట్టుగా సైలెంట్గా ఉండి వాళ్ళని వెహికల్ మీద తీసుకెళ్ళండి ఇఫ్ పాసిబుల్. లేదు అంబులెన్స్ రావడానికి దూరం ఉంది, టైం పడుతుంది అని చెప్పండి, మీరు వెహికల్ మీద తీసుకెళ్ళండి, అది ఉంటుంది. సో యా అది ఓకే. అండ్ అంటే కొంతమంది కొన్ని న్యూస్ కేసెస్లో చూసాను, పాము నిద్రిస్తున్న వారి మీద పాము కాటేసింది, చనిపోయారు అని చెప్పి. అంటే వాళ్ళకి ఆ పెయిన్ తెలీదా? పాము కాటేసినప్పుడు ఈజ్ ఇట్ లైక్ టూ పెయిన్ఫుల్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తేలు కాటేస్తే విపరీతమైన మంట, నొప్పి ఉంటుంది, పాము కాటేసినప్పుడు అంత నొప్పి ఉండదా? ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో, నిద్రిస్తున్న మనిషిని పాము కరిచింది అని చెప్పిన, అది మోస్ట్ లైక్లీ కట్లపాము ఉంటుంది. కట్లపాము నైట్ టైంలో మాత్రమే బయటకు వస్తుంది. దాని ఫ్యాంక్స్ చాలా చిన్నగా ఉంటాయి, కూరలు. ఓకే, కరిచినప్పుడు కూడా తెలియదు. అది ఎందుకు మనుషుల దగ్గరికి ఎందుకు వస్తుంది అని చెప్పంటే, పాములన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి వార్మ్త్ కావాలి అని చెప్పారంటే కనుక అది పక్కనే మ్యామల్స్ పక్క నుంచి, బఫెలోస్ కానీ కౌస్ కానీ వాటి పక్క నుంచి కూడా వెళ్తుంటే, మనుషులు ఉంటే మనుషుల పక్క నుంచి కూడా వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ నుంచి హీట్ ఎమిట్ అవుతుంది కొంచెం. సో ఆ వార్మ్త్ కోసం అని చెప్పని మన పక్కకు వస్తాయి. సో రివెంజ్ తీసుకోవడం అని చెప్పని కాదు. సో అటు వచ్చినప్పుడు మనకు దాన్ని చేసాము, కరుస్తుంది, కరిచినట్టు కూడా మనకు తెలియదు. సో కట్లపాము కరిస్తే కనుక నిద్రలో చనిపోతారని చెప్పని అంటారు. ఎందుకని చెప్పండి, న్యూరోటాక్సిన్స్ ఉంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు, అది తెలియదు. సో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేసరికి, ఇప్పుడు కోబ్రా కరిచిందని చెప్పండి, ఒక 1/2 అవర్ 40 minutes ఆర్ 1 hour లోపల సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. కట్లపాము అలా ఉండదు, 3-4 hours తర్వాత సడన్ స్టార్ట్ అవుతాయి, క్రాంప్ స్టార్ట్ అవుతాయి, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఇటువంటివన్నీ కూడా వస్తాయి. సో మేము అడ్వైజ్ చేసేదని చెప్పండి, కింద పడుకోవద్దు, కింద పడుకుంటున్నారంటే మస్కిటో నెట్ కంపల్సరీ కట్టుకుని పడుకోండి అని చెప్పని అంటాం. ఓకే, అది. అయితే ఇప్పుడు మీరు క్రాంప్స్ అవి ఇవి మొదలైతే అంటే ఒక్కొక్క పాముకి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నాగుపాము కాటేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటుంది, లేకపోతే కట్లపాము కాటేస్తే, రక్తపింజర కాటే, ఒకసారి చెప్తారా? సో నాగుపాము కరిచింది అని చెప్పారంటే కనుక ఫస్ట్ ఒక స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఎక్కడైతే బయట అయిందో అక్కడ కొంచెం డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది, కొంచెం లైట్గా. ఆ స్వెల్లింగ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నురగలు రావడం ఇటువంటివన్నీ కూడా జరగవు. మూవీస్ లో కాటే కానీ ఇలా నురగ వస్తూ ఉంటుంది, అది జరగదండి. కాకపోతే అది పాసిబిలిటీ ఏముంటుందని చెప్పంటే లేటర్ స్టేజెస్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే సో వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోలేదు, బయట అయిన తర్వాత చాలా ఇంకా సివియర్ అయిపోయింది. సో ఆ టైంలో అది ఏ ఛాన్స్ ఉంటుంది, దాన్ని బల్బార్ పారాలిసిస్ అని చెప్పని అంటాం. సో మనకి థ్రోట్లో వచ్చేసి 2 పైప్స్ ఉంటాయి, ఫుడ్ పైప్, విండ్ పైప్. సో మన సలైవా ఏదైతే ఉందో లోపలికి వెళ్తే ఫుడ్ పైప్లోకి వెళ్ళిపోతుంది, అవునా. సో ఇప్పుడు ఏమవుతుందని చెప్పారంటే, దీంట్లో నాగుపాములో ఉండే న్యూరోటాక్సిన్స్ చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది కదా. సో అప్పుడు బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళదు, వాటర్ నేను స్వాలో చేస్తున్నా అని చెప్పండి, ఫుడ్ పైప్కి వెళ్ళిపోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కోఆర్డినేషన్ కట్ అయ్యి న్యూరోటాక్సిన్ చేయడం వల్ల అప్పుడు అది బయటకు వస్తుంది. సో సలైవా డ్రూలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫోమ్ లాగా రాదు, అది దాన్ని బల్బార్ పారాలిసిస్ అని చెప్పని అంటాం. అది. సో కట్లపాము అని చెప్పానంటే కనుక ఫ్యాంక్స్ చిన్నగా ఉంటాయి, న్యూరోటాక్సిక్ వెనం ఉంటుంది,
పొటెంట్ న్యూరోటాక్సిన్ అని వెనం అనుకోవచ్చు, ముంగోరోటాక్సిన్స్ అని చెప్పని అంటాం, అది ఉంటుంది. దాంతో బ్రీతింగ్ డిఫికల్టీస్ వస్తాయి. అది కూడా ఫస్ట్ ఇమీడియట్లీ అయితే ఏముండదు. నాగుపాము కరిస్తే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour లోపల సిమ్టమ్స్ ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. కట్లపాములో అలా ఉండదు. ఆల్ ఆఫ్ సడన్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఒకటేసారి. ఓకే. సో ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీస్ రావడం కానీ, లేకపోతే వెనక కడుపులో తిమ్మిరి వచ్చేసినట్టు కానీ, మొత్తం స్క్వీజింగ్ అలా ఉండడం కానీ, వాళ్ళు ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు ఏమవుతుందో. కొందరికి అది కూడా తెలియదు. అది ఓకే. అది అండ్ ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు చాలా మంది హై రైజ్ బిల్డింగ్స్ లో ఉంటున్నారు కదా, యూజువల్లీ ఈ బిల్డింగ్స్ ఎక్కే అవకాశం ఏమైనా ఉంటుందా? కింద కుడ్ ఏబుల్ టు క్రాల్ ద బిల్డింగ్స్ వాల్స్ అవన్నీ? స్మూత్ వాల్స్ దే కాంట్ క్రౌల్. ఓకే. దే కాంట్ క్లైమ్ ద స్మూత్ వాల్స్. వర్టికల్ వాల్స్ అయితే క్లైమ్ చేయలేవు. సో దానికి పక్కన ఏమైనా ఉన్నాయి అని చెప్పండి, సపోర్టింగ్ ల్యాడర్ లాగా ఏమైనా ఉన్నాయని చెప్పండి, అంటే క్రీపర్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఆర్ స్టేర్స్ ఎక్కి కూడా పైకి రావచ్చు, ఎలివేటర్స్ నుంచి రావచ్చు, వాళ్ళ మెటీరియల్ మూవ్ చేసినప్పుడు దాంట్లో కూడా రావచ్చు. ఓకే. అది. సో వర్టికల్ వాల్స్ అయితే ఎక్కువ. స్మూత్ వాల్స్, స్మూత్ కాకుండా కొంచెం రఫ్ వాల్స్ ఉంటే, చాలా రఫ్ ఉన్నాయని చెప్పండి ఎక్కే ఛాన్స్ ఉంటుంది. అంటే అది కూడా స్ట్రైట్ గా ఉండాలా లేకపోతే స్లాంట్ గా ఉండాలి? స్ట్రైట్ ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు కొన్ని ట్రీ స్నేక్స్ అయితే ఎక్కగలుగుతాయి. అది కాకపోతే ఎందుకు ఎక్కడానికి ట్రై చేస్తాయని చెప్పని, వాటికి హైడ్ అవుట్ కావాలి. ఓపెన్లో తిరగడానికి స్నేక్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రై చేయవు. ఓకే. పక్కన ఎవరు లేరు అని చెప్పంటే అప్పుడు తిరిగి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదని చెప్పండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హైడ్ అయిపోతూనే ఉంటాయి. ఓకే. అది. సో ఇప్పుడు స్నేక్స్ ని మీరు పట్టుకునేటప్పుడు మీరు ఎలాంటి ఎక్విప్మెంట్ తో పట్టుకుంటారు? ఎక్విప్మెంట్ తీసుకొచ్చినట్టు ఒకసారి చూపిస్తారా? సో ఎక్విప్మెంట్ అని చెప్పాలంటే కనుక మాకు ఇది హ్యాండ్లింగ్ స్టిక్ మాకు. ఓకే. సో వెనమస్ స్నేక్స్ని హ్యాండిల్ చేయడం కోసం అని చెప్పని, లేకపోతే కనుక ఇప్పుడు కంజెస్టెడ్ ఏరియాలో ఉంది, దాని లోపల స్నేక్ ఉంది, చెయ్యి పట్టదు. అవును. సో అటువంటి టైంలో దాంట్లోంచి జస్ట్ బయటికి తీసుకోవడానికి. ఓకే. సో మాకు ట్రైనింగ్ అని చెప్పంటే స్టిక్స్తో కాకుండా స్నేక్స్తో ట్రైనింగ్. దీంతో మేము జస్ట్ హ్యాండిల్ చేస్తాం, సపోర్ట్ చేసుకుంటాం బాడీని, అంతే. సో మా దగ్గరికి రాకుండా మా సేఫ్టీ కోసం అంతే. సో దీంతో అని చెప్పాలంటే ఇంకోటి అడ్వాంటేజ్ ఏముందని చెప్పంటే స్నేక్స్కి ఏం హామ్ అవ్వదు. అవును. సో పాముకి ఎటువంటి పెయిన్ రాకుండా కేర్ఫుల్గా పట్టుకోగలుగుతాం ఈజీగా. అది జస్ట్ పట్టుకుంటాం, తీస్తాం, లోపలేసేస్తాం అంతే. చాలా ఇది అంటే ఇది ఎవరైనా చేయొచ్చా లేకపోతే దీనికి ప్రాపర్ ట్రైనింగ్ అవసరమా ఏంటిది? సో మా వాళ్ళకైతే కనుక మేము ట్రైనింగ్ అయితే ఇస్తాం కంపల్సరీ. ఓకే. సో మీరు అడిగిన దాంట్లో అని చెప్పండి మల్టిపుల్ యాంగిల్స్లో చెప్పగలుగుతాను. ఒకటి, లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. లైసెన్స్ ఉంటుందా? లైసెన్స్ ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లో వీటికి కూడా ఉండాల్సిందే. ఓకే. సో ఎందుకని చెప్పానంటే కనుక పాములన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 కింద, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, దాని కింద ప్రొటెక్టెడ్. ఇప్పుడు నెమలి, పులి, జింకలు ఎలా అయితే ప్రొటెక్టెడ్, పాములు కూడా ప్రొటెక్టెడ్. సో మేము వెళ్ళి పట్టేసుకుంటాం, ఏం చేస్తామని చెప్పంటే గవర్నమెంట్ ఊరుకోదు, కేసెస్ ఫైల్ చేయగలుగుతాయి. జస్ట్ కొంచెం వాళ్ళకి టైం ఇస్తున్నారు సెటిల్ అవ్వడం కోసం, అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓవర్ నైట్ అన్నీ చేయలేరు. సో చెయ్యొద్దు, తప్పు అని చెప్పని చెప్తున్నారు. అది అది. సో సెకండ్ వచ్చేసి మాకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి గవర్నమెంట్ నుంచి మాకు ప్రాపర్ లైసెన్స్ ఉంది. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మాకు అంటే మేమందరం కూడా వాలంటీర్స్ కాబట్టి మాకు ఇండివిజువల్లీ లైసెన్స్ ఉంటుంది. ఎంతమంది ఉన్నారండి మీ ఆర్గనైజేషన్లో? ఆల్మోస్ట్ 150 వరకు మెంబర్స్ ఉన్నారు. యాక్టివ్లీ సిటీలో రెస్క్యూస్కి వెళ్ళే వాళ్ళు, యాక్టివ్ రెస్క్యూర్స్ అని చెప్పండి 50 వరకు ఉంటారు. సో మెంబర్స్ అని చెప్పారంటే అన్ని ప్రొఫెషన్స్ నుంచి ఉన్నారు. ఆర్మీలో ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్లో ఉన్నారు. ఓకే.